ప్రతిపక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ నలుగురు అనుచరులపై చీటింగ్ కేసు నమోదు. టీడీపీ కార్యకర్త అమర నారాయణపై దాడి, తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు. రాజకీయ జీవితం తెల్ల కాగితమైతే నీపై కేసులు ఎందుకు పెట్టారని మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాను ప్రశ్నించిన మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీద్ హుసేన్. పంచాయతీలను ఆదర్శవంతంగా అభివృద్ధి చేయండి. సర్పంచులు, కార్యదర్శులు తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు వహించండి సూచించిన డిపిఓ ధనలక్ష్మి. ఇక డీటెయిల్స్ చూస్తే పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మదనపల్లి మండల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారిని ఎం ధనలక్ష్మి సూచించారు. RDSA స్కీమ్ కింద APCDPR వారి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రెండవ రోజున శుక్రవారం ఈ కార్యక్రమానికి డిపిఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా మండలంలోని సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శానిటేషన్, SWPC, GPDP అనే అంశాలపై ప్రతి గ్రామ పంచాయతీ చూడచక్కని గ్రామ పంచాయతీగా రూపొందించాలన్నారు. జిల్లా కలెక్టర్ మొదటి స్థానము పొందిన పంచాయతీకి 25,000 రూపాయలు బహుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే అన్ని గ్రామ పంచాయతీల యందు PR1 యాప్ ద్వారా ప్రస్తుతము జరిగే శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలైన క్లోరినేషన్, మురుగునీటి కాలువలు శుభ్రం చేయుట, గార్బేజ్ హెబ్స్ క్లియర్ చేయడము మొదలైన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహించి ఫోటోస్ అప్లోడ్ చేయాలని తెలిపారు. వైద్య శాఖ సిబ్బందితో కలిసి ఫ్రైడే డ్రైడేని సర్పంచులు అందరూ నిర్వహించాలని, SWPCలన్నీ పూర్తిగా ఫంక్షన్లోకి తీసుకుని రావాలని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలన్నారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తరచూ పాంగింగ్ చేయాలని, తాగునీటి ట్యాంకర్ల ప్రజలు సీజనల్ వ్యాధులు బారిన పడకుండా తరచూ పాంగింగ్ చేయాలని, తాగునీటి ట్యాంకర్లను ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలన్నారు. సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో ముందుకు సాగాలని, త్వరగా ప్రతి పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలన్నారు. ఆర్థిక సంఘం నిధులను ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే 3 సంవత్సరాలు పాలనా కాలం ముగిసిందని, ఇక 2 సంవత్సరాలు పదవీ కాలం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో DL PO నాగరాజు, APDO భానుప్రసాద్, EO PRD దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ప్రతి 1000 లీటర్లకు కూడా 5 గ్రాములకు పెంచకుండా మనకు క్లోరినేషన్ చేయాలి. 0.2 ppm కంటే పెంచకుండా టెస్టింగ్ చేసి ఇంజనీరింగ్ ఫెసిలిటీ యొక్క సహాయంతో ఆ EPPM అనేది మెయింటైన్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ సర్పంచులు కూడా నేను ప్రతిసారి పంచాయత్ సెక్రటరీలతో, EORDలతో చెప్తూనే ఉంటాను. కాకపోతే మీరు ఎలాగో ఉన్నారు కాబట్టి మదనపల్లి చాలా పెద్ద మండలం, అఫ్కోర్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి గొడవలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులందరికీ ప్రత్యేకత అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పంచాయత్ సెక్రటరీలు మీరు కోఆర్డినేట్ చేసుకొని పల్లెల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటర్ ప్రాబ్లం, వెక్టర్ ప్రాబ్లం డిసీజెస్ రాకుండా అంటే మనకు ఒకటి నాలుగు ఉంది కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. కాబట్టి ఆ సామెతను ఫాలో అవుతూ ఈ శానిటేషన్ యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు ఏదైనా పొరపాటున ఎక్కడైనా ఈ డిసీజెస్ వస్తాయని కనుక తెలిసినట్లయితే వెంటనే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహాయంతో మీరు ఇక్కడ మెడికల్ క్యాంప్స్ అవి కండక్ట్ చేసి అవి ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మన పైన ఉంది అని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతోంది. టీచర్స్ కాలనీకి చెందిన నిశాంత్ వైసీపీ నాయకులను వెంటబెట్టుకుని వేంపల్లి పంచాయతీ బండకాడపల్లిలో తమ ఇంటి పక్కనే ఉన్న జాగలోకి అక్రమంగా ప్రవేశించి కూసాలు నాటుతుండగా తాను వెళ్లి ప్రశ్నించినందుకు మాపై దాడి చేసి గాయపరిచారని బాధితుడు మీడియా ముందు వాపోయారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ రికార్డులు సృష్టించి తమ భూమిని కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బాధితులు అమర నారాయణ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. कोचिंग देखा है उसको सारे
పని తీసుకొని ఎదుగుతున్నారు అని పని అక్కడే దాచిపెట్టినారు. దాచిపెట్టి మళ్ళీ నా ముందుకు వచ్చి రాయి ఇస్తున్నారు. రాయి ఎత్తుకొని ఉంటే నాకు ఒక పక్కన వచ్చి నేను ఇంట్లో ఏమైతుందో చేస్తుందో నేను చూడాలి. నాకైతే నాదే జాగా అంతా ఇల్లు అంతా నాదే. నేను ఇంటి ఏమీ కాదు, మీరేమీ చేసుకోలేదు, అంతా కేసు మీరు ఎస్టీ కేసు పెట్టినాము, ఇప్పుడు అందరి మీద మీరు వెళ్ళిపోతారు జైలుకి అని చెప్పి ఆడాలని దగ్గర మళ్ళీ నా కొడుకు వచ్చి నన్ను బండిలో కొమ్మలు పెట్టుకొని వచ్చినాడు. అయినా మధ్యలో కానీ చల్లడానికి ఏం జరిగింది. నేను ఇప్పుడు ఇంజక్షన్ వేసినాక సుమారుగా తిరిగి వచ్చినాడు. పద్మావతి ఇప్పుడు వేధిస్తూనే ఉన్నారు 15 నుంచి. నాదే జాగా ఇదంతా నాది, ఇల్లు కూడా నాదే అన్నీ. పొద్దున తెల్లవారు వచ్చిన పాటనే కుసాలు నాటేసి కమ్మి వేసేసినాడు, ముళ్ళ కమ్మి. ఇంటి పక్కలోనే దెబ్బేసుకుంటాను. నీది కాదు జాగా, నాది అంటాడు. వైకాపా ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో తాను ఎటువంటి అక్రమాలకు అవినీతికి పాల్పడలేదని, తన రాజకీయ జీవితం తెల్ల కాగితమని గొప్పలు చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా పైన ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు కేసులు నమోదు చేసిందో నవాజ్ బాషా సమాధానం చెప్పాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుస్సేన్ ప్రశ్నించారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అక్రమాలు, అవినీతికి పాల్పడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాల లేఅవుట్ల అక్రమాలపై గతంలో నేను బహిరంగ చర్చకు పిలిచినప్పుడు స్పందించిన నేతలు అవినీతికి పాల్పడినట్లు కాదని ప్రశ్నించారు. మదనపల్లి ప్రాంతంలో వందలాది లేఅవుట్లో కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని, దానిని ఎత్తి చూపినందుకే తన మెడికల్ షాపును అక్రమంగా క్లోజ్ చేయించిన ఘనత వైసీపీ ఎమ్మెల్యేది కాదా అని విమర్శించారు. అప్పటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలతోనే మదనపల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ప్రస్తుత చంద్రబాబు పాలనలో వారి అవినీతిపై పెద్ద ఎత్తున విచారణ చేపట్టి వైసీపీ ప్రజాప్రతినిధులను జైలుకు పంపించే కార్యక్రమం మొదలు పెడుతున్నారని అన్నారు. నవాజ్ బాషా తన చెంచాలతో నన్ను విమర్శించింది మర్చిపోలేదని, వాటన్నిటికీ సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ దేనికి చేయాలా? ఆయన వచ్చిన డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ప్రజలకు, వ్యక్తులకు వాళ్ళకు చూసేవాడు, ఆవులకు చూసేవాడు కాదు, అంటే మందులకు చూసేవాడు కాదు, జంతువులకు చూసేవాడు కాదు. ఆయన తీసుకొని వచ్చి పోలీస్తో విత్ పోలీస్ ప్రొటెక్షన్స్తో నా యొక్క మెడికల్ స్టోర్తో బంద్ చేయడం జరిగింది. ఇది బంద్ చేసి 2.5 సంవత్సరం అయినా కూడా నేను కోర్టు ద్వారానే తెరిపించాలని చెప్పి చూస్తాను. దానిగా కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికి కూడా నేను కోర్టు తిరగకుండా నాకు వచ్చిందే పరువు నష్టాన్ని ఏ విధంగా ఇంతకు ముందు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ ఏ విధంగా శిక్ష ఏ విధంగా పడిందో అదే పద్ధతిలో ఈయన కూడా ఈ డిఏ అయితేనేమి లేకుంటే డిఎంహెచ్ఓ అయితేనేమి వీళ్ళిద్దరు కూడా పడాలని చెప్పే ఉద్దేశంతో మేము ఈ పొద్దుడు కూడా సిగ్గులేని అధికారులు. వీళ్ళ అధికారులు అంటే వాళ్ళు పద్ధతి ప్రకారం చేయొచ్చు. కొంతమంది సిగ్గులేని డెవలప్మెంట్ కు కన్వర్షన్ ఫీజు కట్టి, బెటర్మెంట్ ఛార్జ్ కట్టి, డెవలప్మెంట్ ఛార్జ్ కట్టి ప్లాట్ వేస్తాం. దీనికి అంతా వచ్చిందో 1 కోటి రూపాయలు అంటే 50 లక్షల రూపాయలు దీనికి ఖర్చు అవుతాయి. 1 కోటి రూపాయలు వస్తువు. అదేవిధంగా మదనపల్లి ఒక్క టౌన్లోనే ఒక బసిల్కొండ మండలంలో, అదేవిధంగా కొండమారిపల్లి మండలంలో ఈ విధంగా మనం చుట్టుపక్కల కల చూస్తే కనీసం అంటే 200 కోట్ల రూపాయల యొక్క లేఅవుట్లను, అన్నాథరైడ్ లేఅవుట్లను వీళ్ళు వచ్చిందో ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కడికి వచ్చిందో నువ్వు పోయి కన్నా లేఅవుట్ వేస్తే నీకు 50% ల్యాండ్ పోతుంది. ఆ 50%లో మాకు 10% 20% మాకు ఇచ్చేస్తే అనాథరైడ్గా నువ్వు వేసుకోవచ్చు. ఇది ఏమని చెప్పి ప్రశ్నించిన వాళ్ళకి ఆ అనాథరైడ్ లేఅవుట్లు నువ్వు ఈ విధంగా చేస్తూ ఉన్నావు అని చెప్పి మనం నవాజ్ బాషా గారికి మనము ప్రశ్నించినందుకు ఇతను పెద్దిరెడ్డి వచ్చిందో పంచాయతీరాజ్ మంత్రి. ఈయన 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క లేఅవుట్ పంచాయతీరాజ్కు గంటి కొట్టిన వాడు పెద్దిరెడ్డి. ఈయన ఒక్కడే కాదు, ఈయన పాలకంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా
ఈయన యొక్క సహాయంతో ఏ విధంగా ఉంటుందని నేర్చుకుంటాం. ఈయన తెల్ల కాగితం అని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే, నేను చెప్తా ఉన్నాను, ప్రతి ఎమ్మెల్యే కూడా ఏదో కోడి చిక్కుంది కదా, కోడి వచ్చినో రాగులు జొన్నలో లేదంటే బియ్యమో ఈ విధంగా తింటా పోయినారు. కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు, అదే ఆ విధంగా ఉన్నారు. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రము ఇవన్నీ పక్కన పెట్టి రత్నాలు బంగారు అన్నమాట, ఈ రత్నాలు బంగారు మాత్రం ఆయన దోచుకుంటూ నేను తెల్ల కాగితం. ఇదే కాకుండా ఒక్కోటి డబ్బులను 7% కట్టాల్సిన డబ్బులను నువ్వు తీసుకొని పోయి 3 కోట్లు జగన్ ప్రభుత్వంలో నువ్వు జగన్ ఇచ్చేసి నువ్వు ఒక్కోడు కట్టేసినా అన్నావు. దేవాదాయ శాఖకు ఏ విధంగా సంబంధం ఉంటుందో అదే విధంగా ఒక్కోడు సంబంధం ఉంటుంది. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి డబ్బును ఏం చేస్తారు, దేవాదాయ శాఖకు 7% కట్టి మిగిలిన డబ్బును దేవాదాయ శాఖకు అభివృద్ధికి చేస్తారు. కానీ ఈ ఎమ్మెల్యేగా ఉండి మసీదులో పోయి కొంతమంది ఏమంటారంటే వీళ్ళు సొత్తు కాదు, తండ్రికి పుట్టినప్పుడు నలుగురికి సంబంధం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రజల సొత్తు ఇది. ఈ ప్రజల సొత్తు నువ్వు ఎత్తుకొని పోయి 3 కోట్ల రూపాయలు నువ్వు ఒక్కో డబ్బులను నేరుగా ఒక్కో డిపార్ట్మెంట్కి కట్టావు. మళ్ళీ నువ్వేం చెప్పావు, 5 కోట్లు నేను ప్రభుత్వం ఇస్తా ఉంది. ఆ 5 కోట్లు కాదు కదా, 5 రూపాయలు కూడా లేదు, 3 కోట్లు నష్టం చేసావు. సాయిపోయి నువ్వు ముస్లింస్కు నష్టం చేశావు. ఇదే విధంగా నీకు పట్టీ వేసి నీ అన్న షాజహాన్ నీకు పట్టీ వేసి కట్టి పట్టుకొని కూడా చూపించాడు. నీకు బస్సులను డైరెక్ట్ గా 1 వే కాదు, డైరెక్ట్ గా పోలీసులు వచ్చిందో నీకు గేటు తీసి నీకు పంపించాలి. ఏ విధంగా నీ పెద్దరెడ్డి బీగం వేసుకున్నాడు ఇంటికాడ, ఆ విధంగా గేటు కాదు, ఈడ గేటు ఓపెన్ చేసి నీ బస్సులను బెంగళూరు పంపించాల. బెంగళూరు నుండి 1 వేలో వస్తూ ఉంటే బస్సులు. కోర్టు కేసులో ఉన్న భూమిని తమను బెదిరించి పోలీస్ రెవెన్యూ అధికారులు బలవంతంగా తమ ప్రత్యర్థులతో చేతులు కలిపి దున్నించారని రామసముద్రం మండలం నారిగానిపల్లి పంచాయతీ పూలకుంట్ల వారి పల్లెకు చెందిన లక్ష్మణ్ ఆరోపించారు. శుక్రవారం లక్ష్మణ తన కుటుంబ సభ్యులతో కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతూ మదనపల్లి ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలకుంట్ల వారి పల్లినందు తనకు 4 ఎకరాల పొలం ఉందని, అయితే ఎటువంటి సంబంధం లేకుండానే 2008వ సంవత్సరం తమ భూమిపై అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు మరికొందరు కన్నేసి కోర్టులో కేసు వేయటం జరిగిందన్నారు. తామంతా నిరక్షరాస్యులు కావడంతో కేసు ఏమి జరుగుతుందో సరిగ్గా తెలిసేది కాదన్నారు. దానికి తోడు తాము ఎంచుకున్న లాయర్ విదేశాలకు వెళ్లడంతో 2015వ సంవత్సరంలో ప్రత్యర్థులకు కోర్టు టెంపరవరీ ఇంజెక్షన్ ఆర్డర్ మంజూరు చేసిందన్నారు. అయితే ఆ విషయం తమకు లాయర్ లేనందున నిదానంగా తెలిసి తిరిగి కేసు రీఓపెన్ చేయించగా నేటికి దానికి సంబంధించిన వాయిదాలకు తిరుగుతున్నామన్నారు. ఈ క్రమంలో 2015 ఇంజెక్షన్ ఆర్డర్ కాపీని చూపించి పోలీసు రెవెన్యూ అధికారులను వెంట పెట్టుకుని తమను బలవంతంగా పొలం నుంచి తరలించి తమ పొలాల్లో దున్నారని ఆరోపించారు. కోర్టులో ఉన్న భూమిని పోలీసులు కావాలని ఇలా తమ ప్రత్యర్థులకు వస్తాలు పలుకుతూ తమకు అన్యాయం చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరారు. అందరూ 14 మంది మీద కేసు చేసి 2008లో కేసు చేయించే దాన్ని జరుపుతా ఉండే కేసు 2015లో మా వకీల్ని కుమ్మక్కి చేసుకొని కేసు వాళ్ళ పరం చేసుకునేది. కేసు వాళ్ళ పరం చేసుకుంటే 2016లో వాళ్ళు ఏం చేసి పక్కన కుట్టి మళ్ళా మేము 2వ పని చేసుకున్నాం. మేము 2వ పని చేసుకునే కేసుని ఇప్పుడు 29వ తేదీ వాయిదా ఉంది, 29వ తేదీ వాయిదా ఉంది, 9వ తేదీ ఇంకా కేసు ఉంది. కేసు జరుగుతూ ఉంటే ఎస్ఐ శాంతమ్మ కొమ్మకి చేసుకొని మా వీడు 30 ఏళ్ళ నుంచి భూమిని వాళ్ళు స్వాధీన పెట్టించినారు. మాతో అడ్డపోయాక మా తెచ్చుకొని వచ్చి స్టేషన్లో వేసి ఆ భూమి దుడ్డిచ్చేసినారు. మా బిడ్డ పప్పులు తీసుకుంటే మాకు చేయాల్సిన మా ఎస్ఐ ఎట్టుకున్నాడు, మా మీద పప్పులు చేస్తావాళ్ళు అని చెప్పి చెల్లిపోయి మేమన్నా సింబల్ కేసు రిజిస్టర్ చేస్తానని చెప్పి చెల్లిపోయి నెంబర్లు కొట్టేసి కసిపి స్టేషన్లో వెళ్ళినారు. మాకు న్యాయం మీరు అందులో
న్యాయం చేయండి స్వామి, మీరంతా మాకు న్యాయం చేయండి మీరు. మేము అడ్డం పోతే పోలీసులు వచ్చి ఎక్కించుకొని పోయి లోపల 6 గంటలకి వదిలినారన్నమాట. మీకు రేపు రాకపోతే మళ్ళీ మేము తీసేసి చూడుకొని పోతాము అనేది చెప్పి అన్నారు. పోలీసులు లంచం తీసుకొని శనప్ప తమ్ముడు రాజప్ప కొడుకు కూడా వాళ్ళంతా తీసుకొని లక్ష్మీమ్మ రాజమ్మ దుండిచ్చిన సాగు లంచం తీసుకొని రామచంద్రంలో మండలము నారాయణ గ్రామం మాది పూలగండ్లపల్లి మా 4 భాగాలు ఉండాలి. టీ లక్ష్మీదేవి, రెడ్డమ్మ, కుమారన్న మేమంతా పోయింటే ఆడ భాగాలు అసలు పోయింటే అడికి పోయింటే మేమంతా దున్నకూడదు, మా భాగం ఉంటే నీ భాగం ఏముండాలి పేపర్ వేసుకుంటారా ఆయన మాకు లేదు కోట్ల జరుగుతుంది తెస్తాము అంటే లేదు నీ పేపర్ ఏముంటే అది ఎత్తురా లేకపోతే ఎక్కువ జింపుని ఎక్కుతాం పదా అంటే అప్పుడు లేదు గలాట ఆడుకోద్దండా మీదేముంటే అది ఎత్తుకుంటారా లేదంటే మీకు తొక్కించుకొని వెళ్ళిపోతాము అని చెప్తే లేదు తొక్కించు అని చెప్పి ఆట పాకపోతుంది. మళ్ళీ వెనక్కి వచ్చి లంచం తీసుకొని శాంతమ్మనమ్మ ఎస్ఐ సారు లంచం తీసుకొని మాత ఎంతమందిని జీబులు ఎక్కించుకొని పోయి స్టేషన్ దగ్గర పెట్టుకొని పొగలంతా పెట్టుకొని మళ్ళీ సాయంత్రము సంతకాలు పెట్టించుకొని పంపించి ఈరోజు 10 గంటలకు ఫోన్ చేసి వస్తారా, పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారా, ఇందుని తోడుకొని వస్తావా లేదంటే జీబు ఎత్తుకొచ్చి వేసుకొని వెళ్ళిపోదామా అని చెప్పింది. వైజాగ్ నేను నల్లేను, నేను రాలేను, లోపల ఎక్కువ ఉంటే నేను నల్లేను. పలమనేరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ్ పై కేసు నమోదు. క్వారీ యజమాని జనార్దన్ నాయుడు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పలమనేరు పోలీసులు. మాదిక బండ గ్రామం వద్ద జల్లీ క్వారీ నడుపుతున్న జనార్దన్ నాయుడు మాజీ ఎమ్మెల్యే తన క్వారీలోని ట్రిప్పులు హిటాచి ఎక్స్లేటర్ ను దౌర్జన్యంగా తీసుకెళ్లాడంటూ ఫిర్యాదు. వెంకటే గౌడ్ మరియు మరో 4పై బిఎన్ఎస్ సెక్షన్ 303(2), 318(4), RW 35పై కేసు నమోదు చేసిన పోలీసులు. గతంలోని వెంకటే గౌడ్ పై చెక్ బౌన్స్ కేసు నమోదు చేసిన జనార్దన్ నాయుడు అంగల్లులోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల మరియు పేకేటి వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. సాంకేతిక విద్యా ప్రక్రియను సుసంపన్నం చేయడానికి మరియు సివిల్ ఇంజనీరింగ్ క్రమశిక్షణలో విద్యార్థులకు అందించే విద్య యొక్క నాణ్యతను పెంపొందించడానికి సంయుక్తంగా పనిచేయడానికి ఈ అనుబంధ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన అన్నారు. ఇందులో విద్యార్థులకు నైపుణ్యం ఆధారిత శిక్షణ, విద్యా ప్లేస్మెంట్లో సహాయం, ఇంటర్న్షిప్ అందించటం, నిపుణుల ఉపన్యాసాలు, అతిథి ఉపన్యాసాలు వంటి వాటిలో సహకారం ఈ కంపెనీ తరపున ఉంటుందని ఆయన అన్నారు. కళాశాల చివరి సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉమ్మడి మార్గదర్శకంతో ప్రాజెక్ట్ వర్క్లను, పరిశోధనలను ఎంచుకోవడానికి మరియు నిర్వహించడానికి ఈ కంపెనీ తరపున అందిస్తారని ఆయన అన్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం మెన్ అండ్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.